నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ NIFT అనేది భారత ప్రభుత్వ టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఐఐటీలు మరియు IIMల వంటి భారత పార్లమెంటు చట్టం ప్రకారం ఏర్పాటు చేయబడిన ఒక ప్రధాన సంస్థ. దీని కారణంగా NIFT దాని స్వంత ఐఐటీలు మరియు IIMల వంటి డిగ్రీలను ప్రదానం చేయగలదు. ఇది డిజైన్, మేనేజ్మెంట్ మరియు టెక్నాలజీ యొక్క ప్రీమియర్ ఇన్స్టిట్యూట్గా ఉద్భవించింది. అభివృద్ధి చెందుతున్న ప్రపంచ దృష్టాంతంలో ఫ్యాషన్ వ్యాపారంలో నాయకత్వ స్థానాలను చేపట్టడానికి నిపుణులను అభివృద్ధి చేస్తుంది. NIFT దేశవ్యాప్తంగా 19 వృత్తిపరంగా నిర్వహించబడే కేంద్రాల నెట్వర్క్ను కలిగి ఉంది. NIFT అద్భుతమైన ప్లేస్మెంట్ అవకాశాలతో గ్రాడ్యుయేషన్ స్థాయి, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి మరియు డాక్టరల్ స్థాయి ప్రోగ్రాంలలో కోర్సులను అందిస్తుంది. చెప్పినట్టుగా మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్ ద్వారా ఎస్టాబ్లిష్ అయిన సంస్థ ఇది. IIT, IIM లాగానే మా డిగ్రీలు మేమే ఇవ్వచ్చు. పార్లమెంటరీ యాక్ట్ మాకు ఆ అవకాశం ఇచ్చిందండి. మా దగ్గర డిజైన్, టెక్నాలజీ, మేనేజ్మెంట్ అనే 3 రంగాల్లో బ్యాచిలర్స్ డిగ్రీ ప్రోగ్రాము, PG ప్రోగ్రాము, PhD, పోస్ట్ డాక్టోరియల్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయండి. మీరందరూ కూడా ఏ ఒక్కటో ఒకటేలాగా బట్టలు వేసుకోలేము మనం ఎవరు. అంటే ఏంటంటే విభిన్న దుస్తులు ప్రతిరోజు కూడా మనం మార్చుకోవాలని, మనల్ని మనం వేరే వాళ్ళ నుంచి డిఫరెంట్గా ఉండాలని చూస్తుంటాం అన్నమాట. దీంట్లో ఇంకొకటి ఏంటంటే యాక్సెసరీస్ కూడా. ఓన్లీ బట్టలు వేసుకుంటే మన లుక్ కంప్లీట్ కాదు. సో మనకేంటంటే యాక్సెసరీస్, వాచ్, తర్వాత ఐవేరు, ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్స్, ఇంటీరియర్ యాక్సెసరీస్, మన ఇంట్లో టేబుల్, ఇక్కడ కూడా ఈ రూమ్ కూడా డిజైన్ చేశారు. సో ఈ డిజైన్కి అనేది చాలా ఇప్పుడు ఆదరణ పెరుగుతోంది. లెదర్ డిజైన్ అంటే మనం వేసుకునే షూస్, బెల్ట్స్, యాక్సెసరీస్, లెదర్ బ్యాగ్స్, ఇవన్నీ కూడా యాక్సెసరీస్ కింద వస్తాయి. కమ్యూనికేషన్ డిజైన్ అంటాం అనమాట. ఫ్యాషన్ కమ్యూనికేషన్ ఒక్కొక్క యాప్టిట్యూడ్ ఉంటుంది. కొంతమందికి మీ అందరిలాగానే ఫోటోగ్రఫీ, తర్వాత వెర్బల్గా, పిక్టోరియల్గా స్టోరీలు రాయడంలో, కమ్యూనికేట్ చేయడంలో, వెబ్సైట్ క్రియేషన్, అడ్వర్టైజింగ్, వీటిల్లో ఉత్సాహత ఉన్న వాళ్ళకి ఫ్యాషన్ కమ్యూనికేషన్ అనే రంగం కొత్తగా ఎమర్జ్ అవుతుంది. దానికి ఏంటంటే మ్యాథ్స్ ఈజ్ ఎలిజిబిలిటీ అనమాట. డిజైన్ రంగానికి ఎనీ 10+2 ఈజ్ ఎలిజిబుల్. MPC చేసినా, BIPC చేసినా, ఇది చేసినా సరే ఎలిజిబుల్ అండి. చేస్తుంటే మ్యాథ్స్ మేజర్గా ఉండాలన్నమాట. అది ఎలిజిబుల్. వాళ్ళు ప్రొడక్షన్లోకి వెళ్తూ ఉంటారు ఎక్కువ క్వాలిటీలో. తర్వాత ఈ మాస్టర్స్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అనేది ఎనీ బీటెక్ చేసిన వాళ్ళు, లేదంటే మా దగ్గర BFTech చేసిన వాళ్ళు మాస్టర్స్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ చేయొచ్చండి. అది 2 ఏళ్ల కోర్సు. ఆల్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ అని 4 year ప్రోగ్రామ్స్ అండి. ఎందుకంటే ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్, అమెరికాలో కానీ ఎక్కడికైనా వెళ్ళి చదువుకోవాలంటే వాళ్ళు 10+2+4 అంటే 16 years ఆఫ్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఉండాలి. సో మా డిగ్రీ కోర్సులన్నీ 4 years, PG ప్రోగ్రామ్స్ అన్ని 2 years అండి. అలాగే మాస్టర్స్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ అని ఉంటుంది, MBA లాగా అనమాట. అదేంటంటే మర్చెండైజింగ్, రీటైలింగు, తర్వాత బయింగ్ అని, ఎక్స్పోర్ట్స్, ఇంటర్నేషనల్ బిజినెస్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఇవన్నీ కూడా మాస్టర్స్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ అనే ప్రోగ్రాంలో హైలైట్స్ అండి. అన్నీ కూడా రికగ్నైజ్డ్ బై యాక్ట్ ఆఫ్ పార్లమెంటు. ఎవరైనా ఫారిన్కి వెళ్ళి చదువుకోవాలనుకుంటే కనుక మాకు ఇంటర్నేషనల్ టైఅప్స్ ఉన్నాయి. అంటే ఇది మామూలు యూనివర్సిటీస్లో ఉన్న కోర్సెస్ తక్కువ అన్నమాట. యూనివర్సిటీస్ జనరల్గా ఇవి ఆఫర్ చేయట్లేదు ట్రెడిషనల్గా, ఇవి కొత్త కోర్సులు కాబట్టి. ఇన్స్టిట్యూట్స్ అని ఉంటాయండి వరల్డ్ వైడ్. అంటే ప్రపంచంలో 45 దేశాల్లో ఉన్న ఇన్స్టిట్యూట్స్లో మా స్టూడెంట్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్కి వెళ్తారు. ఇక్కడ 2 ఏళ్ళు చదివి 3వ సంవత్సరం అక్కడికి వెళ్ళి మళ్ళీ 4వ సంవత్సరం మా దగ్గర చదివితే కనుక వాళ్ళకి అమెరికా డిగ్రీ వస్తుంది, ఇండియన్ డిగ్రీ కూడా వస్తుంది. ఈ అడ్మిషన్ క్యాంపెయిన్ ఇది మాకు ఇప్పుడు 22 నవంబర్ నుంచి మా అడ్మిషన్స్ NIFT.ac.in అనే వెబ్సైట్లో వాళ్ళు లాగిన్ అయ్యి అడ్మిషన్ సెక్షన్లోకి వెళ్ళి అప్లై చేయొచ్చండి. మాకు మామూలుగా అన్ని సంస్థల్లో లాగే మాకు SC, ST, OBC, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా రిజర్వేషన్స్ ఉన్నాయండి.